మీరు 10 ఏళ్ల నుంచి అన్నారు, చాలా తప్పది. 50 ఏళ్ళ నుంచా? జీవితం పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి పనులన్నీ మీరు అనలైజ్ చేస్తే 1984 నుంచి గవర్నెన్స్, కరప్షన్ అనేది రెండింటినీ కూడా G=C అన్న వ్యక్తి ఆవిడ, మీరు చూపిస్తున్న వ్యక్తి. అది అందరికీ తెలుసు. మేము భరించాం, మేము 30 ఏళ్ళు భరించాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా భరించాం. నా అదృష్టం వల్ల నేను ఏ రోజు ఆమెను కలవాల్సిన పని లేకపోయింది. నేను 2016కు వచ్చిన తర్వాత నేను ఏ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకోవాలా. తులసి రాజన్న వాళ్ళ ప్రపోజల్ ఐ డోంట్ నీడ్. ఆ ధైర్యంతో చెప్తున్నాను. మీరు స్పేడ్ అని కలవకపోతే చంద్రశేఖర్ ఆజాద్ బొమ్మ వేసుకొని మేమెందుకంటే వంశపారంపర్యంగా వేస్తున్నాను. ఎవరు ఏ పెద్ద దొరల బొమ్మ వేసుకొని చేసుకోవచ్చు కదా. మేము ఆయన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. 10 ఏళ్ల నుంచి కాదు, 50 ఏళ్ల నుంచి జరుగుతున్న దౌష్ట్యం ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్షాళన చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ప్రక్షాళన చేయాలంటే దానికి టైం పడుతుంది. ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరే ఈ దుష్ట కార్యక్రమాలన్నీ కూడా చేసి రాజ్యసభ మెంబర్ అయ్యాడంటే మీరు ఆలోచించండి. మీకు తెలియదు, అది నేను చెప్పాలా? మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి, క్లౌడ్లో అడగండి. అలాంటి వ్యక్తిని ఎందుకు రాజ్యసభకు పంపించారు? అది కూడా రిటైర్ అయిన 25 రోజుల్లో. హైదరాబాద్ నుంచి మేనకా గురుస్వామి గారిని ఎందుకు పంపించారు రాజ్యసభ? ఇంకెవరు దొరకలేదా? బెంగాలీ వాళ్ళు, బెంగాలీ అస్మిత, బెంగాలీ